అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 27వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశం ఆత్మ, ప్రాణము, శరీరము. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనమందు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆత్మ, ప్రాణము, శరీరము వేరువేరుగా ఉండినప్పటికీ ఒకదానితో ఒకటి జతపరచబడినదై ఉన్నది. వీటిలో దేని యందైనను ఒకదానిలో నష్టము కలిగినను ఆ నష్టం యొక్క ప్రభావము మిగతా రెండిటిలోనూ నష్టము వాటిల్లుచున్నది. అదే సమయమున మనము మన ఆత్మలో ఉత్సాహము గలవారమై ఉన్నట్లయితే శరీరమునందును ప్రాణమునందును ఒక ఉత్సాహమును సంతోషమును మనలను నింపుచున్నది. క్రీస్తు వచ్చుచున్నప్పుడు మన యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము ఆరోగ్యవంతముగా కనబడినట్లయితే మనము పరిశుద్ధత గలవారిగాను డాగు ముడత లేని వారిగాను నిందారహితులుగాను ఆయనకు సముఖమునందు నిలబడగలము. సాతాను యేసును శోధించుటకు సరైన ఒక సమయమును ఎంచుకునేను. ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాత ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఆయనను శోధించినట్లయితే శోధన యొక్క వలలో పడిపోవునని సాతాను తలంచెను. చూడుడి, ఏసావు వేటకు వెళ్ళి ఆకలితో వచ్చినప్పుడు ఆ ఆకలి సమయమునే యాకోబు తనకు సార్థకముగా వాడుకొనెను. ఆకలి పుట్టినట్లయితే అన్నీయూ ఎగిరిపోవును అను సామెత చొప్పున ఏసావునకు ఆకలి వచ్చినందున జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోటుకు కూడాను అతడు సిద్ధపడిపోయాను. అదే విధముగా భార్య భర్తలు విడిపోయి జీవించుచున్నప్పుడు వారు శరీరేచ్ఛలపై ఏర్పడు ఆకలిని సాతాను పురికొలిపి తప్పుడు త్రోవలోనికి తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నించు. ఇటువంటి పరిస్థితుల యందు అంతటా దేవుని యొక్క జనులు జాగ్రత్త గలవారై ఉండవలెను. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయుటకును ఉపవాసం ఉండుటకును మీకు సాహవాసము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొని జీవించుడి అని వ్రాయిచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మీ యొక్క ఆత్మయు ఆరోగ్యవంతముగా ఉండవలెను, అదే సమయమునందు శరీరమును సుఖవంతముగాను ఉండవలెను. ఈ మూడిటిని గూర్చిన బాధ్యతయు మీకు కలదు. బైబిల్ గ్రంథమునందు ఎపఫ్రోదితు అను ప్రభు యొక్క సేవకును గూర్చి వ్రాయబడి ఉన్నది. అతడు తన ప్రాణమును గూర్చి చింతించక కొనసాగించి సేవను చేసి చివరకు రోగి చావునకు సిద్ధమై ఉండెను అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30 మరియు 27 వచనం. కుటుంబ జీవితం అయినను సరే, పరిచర్య అయినను సరే, మనము అన్నిటి యందును ఒక మంచి క్రమశిక్షణను గైకొనవలసినది అవసరమై ఉన్నది. సమతుల్యమైన జీవితమును జీవించవలెను. శరీరమునకు కావలసిన శారీరక వ్యాయామం చేయవలెను. విశ్రాంతిని కూడా తీసుకొనవలెను. మనకి శరీరము బలహీనమైనదే కావున మనము దాన్ని జాగ్రత్తగా చూచుకొనుచున్నప్పుడు ఆరోగ్యవంతులముగాను ఉందుము. ప్రభు నామం యొక్క మహిమను పొందుకొనిన వారిగా ఆయన యొక్క పరిచర్యను సమర్థవంతముగా చేయుటకు ఆరోగ్యకరమైన దృఢమైన శరీరమును కలిగి ఉండవలసింది మిగుల అవశ్యమైనది. నేటి ధ్యానమునకై సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము న్యాయాధిపతుల గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రము లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 30 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.